హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పాలవంచ నుంచి మిట్టగూడెం అనే ఒక విలేజ్కి వెళ్తున్నా. ఇది మొండిగుంట దగ్గర పొలాలు అన్నమాట. సో ఇక్కడ మోరంపూడి బంజర్ అంటారు. ఇది మోరంపూడి కినాస్ అని బ్రిటిష్. అగోండి 2 డాగులు దేనికోసం పోరాడుతున్నాయి అక్కడ. కానీ బ్యాక్ ప్రాంతంకి దొరికింది. తర్వాత అక్కడ కాపర్లు ఏమో ఇది భద్రాచలం వెళ్ళే రూట్ అనమాట. కాదు అశ్వాపురం వెళ్ళే రూటు. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. రోడ్ల మీదకి వస్తున్నాయి. చూసారుగా ఎట్లా ఉన్నాయో కోతులు. వర్షం పడుతుంది, చల్లగా వెదర్ ఉంది. అందుకే కోతులు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. చూసారుగా, వీళ్ళకి రోడ్డు సైడ్ వేయకూడదు, రోడ్డు మీదకి వేస్తుండ్రు. అదేమో రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి, యాక్సిడెంట్ అయ్యి కోతులు చనిపోతున్నాయి. సో నా సలహా ఏంటంటే రోడ్డు పక్కన వేయండి, వేసేవాళ్ళు ఏందో. రోడ్డు మీదకి వేస్తే అదేమో వస్తున్నాయి, ఏదో ఒకటి గుద్దుకొని పోతున్నాయి అనమాట. సో అట్లా పోతున్నా రోడ్డు ప్రయాణమే కదా, ఏముంటుంది ఎక్కువ. వర్షం కూడా పడుతుంది అనమాట ఇది. సో ఇక్కడ మొండిగుంట ఇది. తర్వాత అశ్వాపురం వెళ్ళే రూటు. తర్వాత ఇది మిట్టగూడెం లోపలికి వెళ్ళాలా, పాములపల్లి అని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా. నైట్ పూట ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కూడా పొలాలు మొత్తం కోసేశారు. 2 పంటకు రెడీ చేస్తున్నారు. కానీ ఇది వర్షాధారం, వర్షం పడితేనే ఇక్కడ పంట పండిస్తారు. సో ఈ మొత్తం అడవి, అక్కడ గుట్టలు, మొత్తం వరి పంటలే పండించారు. ఇప్పుడు పత్తి కూడా వేయట్లే. చూసారా రోడ్ ఎట్లా ఉందో. ఈ మొత్తం గుట్ట, అది మనుగురు గుట్టలు అన్నమాట. సో అక్కడ నుంచి బయలుదేరి చిన్న అడవి ప్రాంతం అంటే వెళ్ళిన. ఈ మొత్తం ఇక్కడే మొన్నటిదాకా పులి కూడా తిరిగిందంట మరి. అవన్నీ బండి అక్కడ పెట్టిన. ఈ మొత్తం అడవి, బండి అక్కడ పెట్టి ఈ అడవి చూపిస్తాను అనమాట. సో మొత్తం అడవి ఇది. ఓకేనా, బాయ్ అని చెప్పిన అక్కడ. సో లోపలికి వెళ్తే మొత్తం అడవి అన్నమాట. ఇది మొత్తం ఈ ఏమంటారు, టేకు చెట్లు ఎక్కువ ఉన్నాయి. సో బయటికి వచ్చి మళ్ళీ ఇంటికి పోయే దారిలో ఈ అడవి అనమాట. పాములపల్లికి మిట్టగూడెంకి మధ్యలో అడవి. మీరు ఎవరైనా పోతే కామెంట్ చేయండి. ఇక్కడ భగీరథ ప్లాంట్ కూడా ఉంటుంది. సో వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది. ఓకేనా, బాయ్.